10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మనతో పరీక్షలకు సంబంధించి కూడా స్టేట్ ఎస్ఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఉన్నారు. సార్, ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు అంటే విద్యార్థులకు చాలా ముఖ్యమైన పరీక్షలు. మొత్తం ఫస్ట్ సారి కామన్ పరీక్షలు రాస్తూ ఉంటారు. అయితే ఈ ఏర్పాట్లు ఏ విధంగానే వాళ్ళు ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ రాసే విధంగా ఎటువంటి ఏర్పాట్లు? ఎస్. ఈ రోజు నుంచి మరి ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ఇందుకు సంబంధించి మరి ఏలూరు జిల్లాకు సంబంధించి నేను అబ్జర్వర్ రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 24,019 మంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి మనం మొత్తం 133 సెంటర్స్ అలాట్ చేయడం జరిగింది. 133 సెంటర్స్లో కూడా 133 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ ఉన్నారు. 135 మందిని మనం డిపార్ట్మెంటల్ ఆఫీసర్ నియమించడం జరిగింది. 1250 మంది ఇన్విజిలేటర్స్ కూడా డిప్యూట్ చేయడం జరిగింది. మొత్తం వాచ్ చేయడానికి మరి 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను కూడా మనం నియమించడం జరిగింది. ఎక్కడైతే మనకు సెన్సిటివ్ అని ఉన్నాయో అటువంటి 8 సెంటర్స్లో కూడా మనం సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేశాము. సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా డిప్యూట్ చేయడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్కు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ జరిగేటట్లు, అంటే అక్కడ ఫర్నిచర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, శానిటేషను, సో ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనము చేయడం జరిగింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. సో ఈ విధంగా ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు కూడా జిల్లా యంత్రాంగం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అంటే జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ఫస్ట్సారి విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉంటారు. కొన్ని కారణాల వల్ల కొంత ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఇటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్న సందర్భాలు ఉన్నాయి. సరే, ఇటువంటి విద్యార్థులకి వాళ్ళకి ఎటువంటి ఏ సూచనలు చేస్తున్నారు? సో దీనికి సంబంధించి యాక్చువల్గా మనకు 9:30 అన్నటువంటిది 9:30 లోపల రావాలా. మనం వెరీ క్లియర్గా హాల్ టికెట్స్లో ఇవ్వడం జరిగింది. 8:45 నుంచే మనము అలౌ చేస్తామన్నటువంటిది. సో 9:30 లోపల మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్ వస్తారు. ఇన్ కేస్ ఏదైనా అటు ఇటు ఉంటే ఒక 5 నిమిషాలు అటు ఇటు అలౌ చేయడం జరుగుతుంది. అది విషయం. వేసవి మొత్తం అంతా కూడా ఇప్పుడు ప్రారంభమైంది. ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా వస్తూ ఉంటుంది. ఎటువంటి ఏర్పాట్లు తీసుకున్నారు? ప్రతి సెంటర్లో కూడా మ్యాండేటరీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేటువంటిది ఖచ్చితంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ విషయము, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనకు ఈ వేసవి దృష్ట్యా ప్రతి సెంటర్లో కూడా మనము మెడికల్ అంటే ఏఎన్ఎంను కూడా డిప్యూట్ చేయడం జరిగింది. ఈ ఏఎన్ఎం దగ్గర కూడా ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. పరీక్షా కేంద్రాలకు సంబంధించి కూడా మొత్తం ఎక్కడికక్కడ ఇప్పుడు అనేక రకాల కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కానీ అనేక సమస్యలు ఏర్పడుతున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. అంటే ముందుగానే అంటే కొన్ని రకాల మాస్ కాపీయింగ్ ఇటువంటి జరగడానికి సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను కూడా కొంత గుర్తించారు. అటువంటి దగ్గర ఎటువంటి ఏర్పాట్లు తీసుకున్నారు? ఎస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల్ ప్రాక్టీస్ కానీ మాస్ కాపీయింగ్ కానీ ఇటువంటి మొత్తం అరికట్టడానికి, అరెస్ట్ చేయడానికి మనం చాలా వీళ్ళకందరికీ కూడా మనం గైడ్లైన్స్ ఎలా ఎగ్జామినేషన్స్లో ఉండాలి అనేటువంటిది మనం చీఫ్ సూపరింటెండెంట్కు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి అందరికీ కూడా మనం ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. మోర్ ఓవర్ మనం ఎక్కడైతే ఇట్లా సెన్సిటివ్ అని అనుకున్నామో అక్కడ సీసీ కెమెరాలు కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఫ్రీక్వెంట్గా అటువంటి సెంటర్స్ అన్నిటి కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ అసలు ఎటువంటివి అంటుబాటు ఇన్సిడెంట్స్ జరిగే స్కోపే లేదు. ఇన్ కేస్ ఎక్కడైనా కానీ అట్లా పాల్పడితే మాత్రం యాక్ట్ 25/1997 ప్రకారం చాలా కఠినతరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తానికి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా విద్యార్థులు రాసే విధంగా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి కానీ అలాగే రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులు కానీ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా తీసుకోవడం, ఎక్కడ మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకోకుండా అన్ని ఏర్పాట్లు తీసుకోవడం, వేసవి దృష్ట్యా మంచినీటి సమస్య కూడా తలెత్తుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రసాద్ శ్రీనివాస్ అంటే ఏలూరు నుంచి.